Audio Jungle. హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దినేష్ రాహుల్. అయితే ఈరోజు విజయవాడ అయితే బయలుదేరుతున్నాను అనమాట. సర్టిఫికేట్స్ పర్పస్ కోసం కాలేజ్కి వెళ్తున్నాను. మాది ఇంటర్వ్యూ 10 సర్టిఫికేట్స్ ఇంకా కాలేజ్లోనే ఉండిపోయినాయి. కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. మాది బైపీసీ కదా, నీట్ కౌన్సిలింగ్ అయితే నోటిఫికేషన్స్ అయితే నార్మల్గా రిలీజ్ చేస్తున్నారు. బట్ అది ఈ రోజు రేపు అనే ఒక సర్టెన్ డేట్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అంటే ముందే సర్టిఫికేట్స్ పెట్టుకుంటే మనం కౌన్సిలింగ్ ఏ టైంలో పడినా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి ఇంకా సర్టిఫికేట్స్ తీసుకురావడానికి అయితే విజయవాడ అయితే బయలుదేరుతున్నాను అనమాట. ఇప్పుడు 6:30 అయింది టైమ్. 6:30 కదా, 8కి ట్రైన్ ఉంది. సో 8కి ట్రైన్ జర్నీ కానీ, తర్వాత మా కాలేజ్, ఇంకా ఇది మేము ఈ రోజు అంతా ఎలా గడిచింది అనేది ఒక చిన్న లాగ్ గ్రూప్లో అయితే రిలీజ్ చేస్తాను. ఇంకా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత బస్సు అయితే వచ్చేసింది. నా పక్కన ఒక అబ్బాయి కనబడుతున్నాడు కదా, అంటే వాడు చిన్న సిగ్గుపడుతున్నాడు. బట్ తర్వాత అన్న నేను వస్తాను వీడియోకి అని అడిగాడు, అందుకే తీసాను అనమాట. వాడిని నీ పెద్దయినాక ఏమవుతావు అంటే ఆర్మీ అన్నాడు. అయ్యి రామ్ అనుకున్నాను అసలు నిజంగా. ఆటోలో నాయిస్ వస్తుందని చెప్పేసి ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అనమాట. ఆటోలో వచ్చేసరికి బొచ్చు పీకిన కోళ్ళ అయిపోయింది, తల అయితే ఫుల్గా హెయిర్ అంతా ఎగిరిపోయింది. ఇక అలా అయితే ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. వచ్చే ప్రతిసారి చిన్నప్పుడు గుర్తొస్తే, ప్రతిసారి ఫ్యామిలీ అంతా అమ్మమ్మ వంటికి నాన్నమ్మ వంటికి వెళ్ళేవాళ్ళం కదా, ఇవన్నీ గుర్తొస్తే చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను టికెట్ తీసుకునేటప్పుడు సెల్ఫ్గా తీసుకోలేకపోతున్నాను వీడియో. అక్కడ వేరే హిందీ అన్న, అంటే నార్త్ సైడ్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక అన్న ఉంటే అతన్ని అన్న కొంచెం హెల్ప్ చేయరా వీడియోకి, మాది యూట్యూబ్ ఉంది అంటే పాప నో అనుకుండా వచ్చి హెల్ప్ చేశారు. అతనితో కూడా వీడియో తీసుకుందాం అనుకున్నా, బట్ అతను ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వెళ్ళబోయే ట్రైన్ ఏంటంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. అది ఒంగోలు టు విజయవాడ వెళ్తుంది. ఆ ట్రైన్ వచ్చేసి 8:10కి ఉంది. బట్ ఇక్కడ నేనైతే 7:25కి వచ్చేస్తున్నాను. ఇలా మాట్లాడుతూ వీడియో తీస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తున్నారు, అందుకే కొంచెం సిగ్గేసి నవ్వుతున్నా అక్కడ. అయితే అసలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తీద్దాము, చుట్టూ నాయిస్ ఉంటుంది కదని చెప్పి ఇయర్ ఫోన్స్ పెడితే అసలు నార్మల్గా తీసిన కొంచెం వాయిస్ వచ్చేదేమో, కానీ ఇయర్ ఫోన్స్ పెడితే ఉన్న వాయిస్ కూడా దుబ్బేసింది అనమాట. అయితే ఇంక వెయిట్ చేయాలి, 8:10 దాకా వెయిట్ చేయాలి ఇప్పుడు నేను. అప్పుడు తమ్ముడితో వెళ్ళాను కదా విజయవాడ, అప్పుడైతే ఫుల్ రష్ అనమాట, అసలు ఖాళీ లేదు, నిల్చుని తీస్తున్నాను వీడియో. బట్ ఇప్పుడు నేను సింగిల్గా వెళ్ళిన రోజు అయితే అసలు, అంటే చాలా రోజు వచ్చింది కదా, ఒక 1 వీక్ ఖాళీ వచ్చింది. అయితే ఫుల్ ఖాళీలు ఉన్నాయి, అసలు ఎక్కగానే సీట్ దొరికేసింది, అది కూడా విండో పక్కన సీట్. చాలా హ్యాపీగా అనిపించింది. చూడొచ్చు మీరు కూడా అప్పటికి ఇప్పటికి ఆ వేరియేషన్. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు కాదు, తమ్ముడితో వెళ్ళాను కదా మొన్న, నా పక్కన వేరే అతను, అప్పుడు అతని విండో సీట్. అతను ఏం చెప్తున్నారు అంటే, ఇలానే వీడియో తీస్తున్నప్పుడు మా ఫ్రెండ్ రీల్స్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి, దానికోసము అప్పుడు తల బయట ఉన్న గ్రిల్స్కి తగిలిపోయి అప్పుడే స్పాట్ డెడ్ అని చెప్పాడు. ఇదేంట్రా బాబు ఇలాంటివి చెప్తాడు పక్కన కూర్చొని, అసలు ఎంత భయం వేసిందంటే తర్వాత అనుకున్నా, అయినా మనం లోపల పెట్టి కదా ఫోన్ తీస్తున్నాం, ఏం కాదులే అని. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోవడంతో మనకి విజయవాడ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. మనల్ని ఫస్ట్ ప్లాట్ఫామ్లో దింపుతాడనమాట. అక్కడ నుంచి నేనైతే లాస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలి కదా. ఇక్కడ వర్షిత్ ఇంకా దెక్కు ముందు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, నేను ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేస్తున్నాను, వెయిట్ చేస్తాను, వచ్చేసి అని చెప్పాడు. కానీ అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తేనేమో పీవీపీలోనూ అక్కడికి రమ్మన్నారు. ఇక్కడ వచ్చేసి సిల్లీ సీన్ ఏంటంటే, మనం రైల్వే స్టేషన్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటామో ఆటో వాళ్ళు అయితే ఒక సెలబ్రిటీ కోసం వెయిట్ చేస్తున్నట్టు రండి రండి అని పిలుస్తూ ఉంటారు. ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసాం. కాలేజీకి రాగానే ఒక చిన్న హ్యాపీనెస్, అలానే ఒక చిన్న భయం ఉంటుంది. ఫ్రెండ్లీ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అసలు వాళ్ళతో మాట్లాడితేనేమో, అంటే మాట్లాడాలో పలకరించాలో తెలియదు, పలకరిస్తే ఒక భయం, పలకరించకపోతే ఒక భయం. కానీ బాగుంటుంది ఆ సిచ్యువేషన్. ఇక్కడ మీరు సైడ్ చూసారు కదా, అక్కడేమో దేవుడు ఉంటారు హైగ్రీవుల వారు. ఇక మా కాలేజ్ వచ్చేసరికి మొత్తం 5 ఫ్లోర్స్ అనమాట. కింద గ్రౌండ్తో కలపకుండా 5 ఉంటాయి. మాది 3rd ఫ్లోర్లో ఉండేవాళ్ళం, మా హాస్టల్లో మా రూమ్ 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఇంక తమ్ముడు వాళ్ళ కాలేజ్, నారాయణ కాలేజ్. మా కాలేజీకి కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఒక నీట్గా తీసే వీడియో అంటే వాడి మొహంలా తీశాడు అసలు. ఈ వీడియో వచ్చేసి మొన్న తమ్ముడితో వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసింది. ఇదనమాట మా కాలేజ్లో హైగ్రీవుల వారి విగ్రహం. రోజు మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ పూజ చేసేవాళ్ళం. ప్రతి శనివారం అయితే ఇంకా స్పెషల్గా చేసేవాళ్ళం అనమాట. ఇది ఇతనేమో హైగ్రీవుల వారు, అక్కడేమో సరస్వతి దేవి, ఇక్కడేమో శ్రీకృష్ణ వారు, అక్కడ వచ్చేసి ఇంకా వినాయకుల వారు ఉంటారు. అతన్ని కూడా చూపిస్తాను. ఇది కూడా చూసారు కదా, ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను నేను అక్కడ అయిపోయిన తర్వాత. బట్ ఫస్ట్ ఇప్పుడు వినాయకుడిని మేము ఇక్కడ పూజించుకున్న తర్వాతే మరి అక్కడికి వెళ్ళి హైగ్రీవుని వాళ్ళు పూజిస్తామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా శివలింగం ఉంది, శివలింగం ఎదురు నందీశ్వరుడు ఉంటారు. ఇది మేము డైలీ రోజు ఇక్కడ పూజ చేసే విధానం అనమాట. ఇంకా కాలేజ్ అయిపోయింది కాబట్టి ఇంకెవరు చేస్తున్నారో మాకు తెలియదు. సార్ వాళ్ళు అయితే ఫుల్ ఎంకరేజ్ చేసేవాళ్ళు మమ్మల్ని. బట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకెవరు చేస్తున్నారు ఇప్పటికి మాకు ఇంకేం తెలియదు. బట్ బాగానే చేస్తున్నారు, పర్లేదు.
మేము కాలేజీలో ఉన్నప్పుడైతే ఫుడ్ తినేవాళ్ళం కదా, అప్పుడైతే వీడియో లేదు, బట్ ఇప్పుడు వీడియో నీట్గా తీయచ్చు. ఇదిగోండి వీళ్ళే మా క్యాంటీన్ వాళ్ళు అనమాట, అంటే ఫుడ్ పట్టించేవాళ్ళు. ఏమున్నాయి చెప్తారా? ఇది అన్నమమ్మ, రైస్, కూర, వంకాయ కూర, సాంబార్, కావాలని జోక్ చేస్తున్నారు. పెరుగు, చట్నీ, సాల్ట్. లక్ష్మి ఆంటీ సిగ్గుపడిపోతున్నారు ఇద్దరు. నిజంగా వీళ్ళే వడ్డిస్తారు. చాలా అంటే నేను మా ఫ్రెండ్ వెంకీ తెలుసు కదా మీకు, మేమిద్దరం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఫుల్ కామెడీగా మాట్లాడతారు, అలానే మంచిగా వడ్డిస్తారు, బాగా చూసుకుంటారు కూడా మమ్మల్ని. ఆఫ్టర్ 3 months తర్వాత మళ్ళీ సేమ్ మా హాస్టల్ భోజనం అనమాట. ఎలా ఉంది? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ నిజంగా. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు సేమ్ నేచర్, సేమ్ పొలైట్నెస్, ఇద్దరం అంటే సేమ్ క్యారెక్టర్ అనమాట. అంటే సేమ్ క్యారెక్టర్ ఉంటే కలిసిపోవచ్చు కదా ఈజీగా, అలా అంత క్లోజ్ అనమాట మీ ఇద్దరం అయితే. నిజంగా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇద్దరం కలవాలని, బట్ ఈరోజు సర్టిఫికేట్ కోసం వస్తూ అలా కలిసిపోయాం అనమాట ఈరోజు. తిన్న తర్వాత సర్టిఫికేట్స్ తీసుకున్నాము. సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు కూడా వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే వాళ్ళు అలౌ చేయనివ్వలేదు, అందుకనే యాడ్ చేయలేదు ఆ క్లిప్. అయితే ఇంకా తినేసి తర్వాత వెంకీకి ఒక చిన్న కొరియర్ ఇవ్వాలి, ఆ కొరియర్ కూడా వేసేసిన తర్వాత ఇంకా వర్షిత్ వాళ్ళు షాపింగ్ చేస్తామని చెప్తే ట్రెండ్ సెట్లోని ప్యాంట్లూమ్స్కి అయితే వెళ్ళాము. చాలా బాగున్నాయి నిజంగా. ఈ వీడియో ఎవరైనా చూసేటప్పుడు దగ్గరలో విజయవాడలో ఉంటే నిజంగా వెళ్ళొచ్చు. అన్ని మంచి ఆఫర్స్ ఉన్నాయి. 50% అని సగం డిస్కౌంట్కి ఇస్తున్నారు, డిస్కౌంట్ సగానికి ఉంది. సో చాలా బాగుంటుంది, తీసుకోవచ్చు. అయితే మేము ఇలా తిరిగి తర్వాత ట్రెండ్స్ అని, తర్వాత ఇంకా పీవీపీలో కూడా తిరిగేసాము. ఇదంతా తిరిగేసరికి 7:30, 8 అయిపోయింది. అసలు ఎంతసేపు నిలబడ్డాము, ఒక్క చైర్ లేదు అక్కడ, కాళ్ళు అయితే చచ్చిపోయినాయి అక్కడే. ఇది వచ్చేసి నైట్ వ్యూ, బ్రిడ్జ్ మీద నుండి వెళ్తున్నాడు. వర్షిత్ క్యాప్చర్ చేసి వీడియోలో యాడ్ చేసుకొని చెప్పించాడనమాట. అయితే ఇంకా తిరిగి వచ్చేసరికి ఇప్పుడు 12:30 అయింది. ఇంటికి వచ్చేసరికి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయ్యేసరికి 1:30 అయిపోయింది. మిడ్ నైట్ 1:30 అయింది. నేను అక్కడ 9కి ఎక్కాను బస్సు. అయినప్పటికీ ఇంకా 9:30కి బస్ మూవ్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి 2 hours, 2.5 to 3 hours అనమాట జర్నీ మాకు. విజయవాడ టు ఒంగోలు కదా. ఐ థింక్ మేము ఒంగోలు దగ్గర దాకా వెళ్ళాల్సిన లేదు, ఇంకా అక్కడికి వెళ్ళి ఉంటే ఒక 1/2 hour ఎక్స్ట్రా పెట్టేది. బట్ మేము ఇక్కడ మా ఊర్లో దిగేస్తాం, మధ్యలో మధ్యపాడులో అని, అక్కడ దిగేస్తాం కాబట్టి ఇంకా 2.5 hours లేదా 3 hours ఈజీ తొందరగా ఇంటికి వచ్చేయచ్చు. ఇంకా మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట. అంటే చాలా తిరిగాం, ప్యాంట్లూమ్స్ అని, ట్రెండ్స్ అని, బట్టల కోసం. అంటే ఫ్రెండ్ వాళ్ళు బట్టలు తీసుకుందామని చెప్పేస్తారు. ఇంకా ఇద్దరం వెళ్ళాం కదా, యశ్వంత్ అనే అబ్బాయికి ఏంటంటే కొంచెం ఫియర్, అంటే స్టేజ్ ఫియర్ టైప్ అనమాట. అంటే కెమెరా అంటే కొంచెం చిన్న ఒక సిగ్గుగా ఉంటుంది, తర్వాత అలానే ఒక చిన్న భయం ఉంది అని చెప్పేసి వద్దు నన్ను అస్సలు కవర్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పేసి, మళ్ళీ ఎందుకు లేదు తనకు ఇబ్బంది అని చెప్పేసి నేను కవర్ చేయలేదు. అయితే ఇంకా వర్షిత్ ఇంకా వాడికి ఎలా అనిపించినా సరే, ఇంకా చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా, పోనీ నా కోసం అంటే కొంచెం కనబడితే కొంచెం బాగుంటుంది కదా. సింగిల్గా ఉండే వీడియోస్ కంటే కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పుకునే వీడియోస్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి, పక్కన వాళ్ళకి కొంచెం బూస్టప్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి తను ఇంట్రెస్టింగ్గా వచ్చి ఇంకా తీసాడనమాట. పోయినసారి మేము వెళ్ళేటప్పుడు వెంకీ కూడా తీద్దాం అనుకున్నాడు, బట్ వాడికి చాలా హోప్, అంటే చాలా ఇష్టం అనమాట నాకు ట్రావెల్ చేయడం అన్నా సరే, నాతో ఇలా వీడియోస్ తీయడం అన్నా. కానీ చిన్న సమస్య ఏంటంటే వాడు ఆ రోజు గుండెలో ఉన్నాడు, అందుకని చెప్పేసి వాడు చాలా ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను నార్మల్గా ఫొటోస్ తీసుకున్నాను కానీ వీడియోస్ అసలు పెట్టుకో ప్లీజ్, కొంచెం సిగ్గుగా ఉందని చెప్పేసరికి ఓకే అని చెప్పేశాను. అయితే ఇంకా 9కి అక్కడ బస్సు ఎక్కాము కదా, 9కి ఎక్కితే 9:30 మూవ్ చేస్తే డైరెక్ట్ ఇంకా 12:30 అయింది. ఇంకంతా రెడీ అయిపోయేసరికి 1:30 అవుతుంది ఇప్పుడు. అయితే చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు వెళ్ళిన దానికి. సర్టిఫికేట్స్ అయితే తీసేసుకొచ్చాము. అంటే ఇంకా కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే తీసుకున్నాము. అక్కడ చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే వర్షిత్ వీడియో తీస్తున్నాడు అనమాట, దీనికోసం అంటే యూట్యూబ్లో పెట్టాలి అని. ఆవిడ అడిగారు ఏం చేస్తున్నావు అని అడిగితే, లేదు మేము ఇలా వీడియో యూట్యూబ్ అంటే మేము నాస్తికంపకాలు ఇస్తున్నాం ఏంటి వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడానికి అని చెప్పి తిట్టేశారు. ఇంకా అక్కడ వీడియో కట్ అయిపోయింది, అక్కడితో వీడియో తీయలేదు. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిన దగ్గర హడావుడిగా చేసాం అనమాట. అంటే ట్రెండ్స్లో కానీ, ప్యాంట్లూమ్స్లో కానీ, అంటే ఉన్నాయి కొన్ని వీడియోస్ చూపిస్తాను, బట్ అవి ఎలా ఉన్నాయంటే జస్ట్ అక్కడ వరకు తీసామన్నమాట. మేమంతా కవర్ చేయడానికి. వీళ్ళు ఇంకా హడావుడిలో ఉన్నారు, ఏమేమి కొనాలి అని డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళని అడుగుతూ ఇలా హడావుడిలో ఉండేసరికి ఇంకా నేను ఇంకా
వాళ్ళని ఇబ్బంది పెట్టలేము కదా మన వీడియో కోసం అని చెప్పేసి. వాళ్ళు వెళ్ళిన పని కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వర్షిత్ వీళ్ళైతే అస్సలు ఫీల్ అవ్వరు, అంటే ఇబ్బందికి ఇప్పుడు ఫీల్ అవ్వరు. బట్ మన తరపు నుంచి కూడా మనకి ఇలా ఉండాలి కదా, సో వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అలాని నేనైతే ఇబ్బంది పెట్టలేదు. సర్టిఫికేట్స్ తీసేసుకున్నాను. సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత వెంకీకి ఒక కొరియర్ ఇవ్వాలి. సో ఆ కొరియర్ అనేది మా కాలేజ్ నుంచి కర్నూలుకి వెళ్ళాలన్నమాట. సో వెంకీకి కూడా కొరియర్ వేసేసాము. అక్కడ చిన్న చాలా చిన్న కాదు, కొంచెం పెద్దది స్ట్రగుల్. ఎంత స్ట్రగుల్ అంటే డిటీటీసీకి వెళ్తే వాళ్ళు ఆస్తులు అడిగేశారు నిజంగా. పాపం వాడికి తెలియదు, ఎందుకంటే ఒక 8 to 10 kgs ఉండే వాటికి మనం హెవీ రేట్ అంటే లైక్ థౌజండ్స్లో అడిగారు, 1500 లేదా 2000 అడిగారు. అంత హెవీ అసలు అనవసరం. అందుకని చెప్పేసి ఇంకా ఆర్టీసీ బస్సులో ట్రావెల్స్ ఉంటాయి కదా, ఆ ట్రావెలింగ్లో మనం కొరియర్ వేసేయచ్చు. అదొక నియర్లీ తక్కువ అమౌంట్లోనే అయిపోయింది వాళ్ళు చెప్పిన దానికంటే. ఆ టైంలో కనుక వాడు ఓకే అని చెప్పేసి ఫోన్పే కొట్టేస్తే మాత్రం వేస్ట్ అయిపోయాయి మనీ. ఎందుకంటే దానికి దీనికి అసలు ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది. సో వెంకీ అనుకుంటానేమో కానీ నాకు అసలు నిజంగా శ్రమ, బట్ చాలా చిన్న శ్రమ. వాడు చేసిన హెల్ప్స్కి, వాడు చేసే మూవ్స్కి నాతో చాలా అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్కి ఇది చిన్నదే చేయడం, అట్లా ఏమి అనుకోలేదు. తర్వాత బట్ ఏంటంటే కొంచెం ఏదో టైం దానికి స్పెండింగ్ అనేది కొంచెం తగ్గిపోయింది పాపం వర్షిప్ వాళ్ళతో. వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు. బట్ అప్సెట్ అంతా లాస్ట్లో అయితే ఫుల్గా అసలు అది వెళ్తే లేదు, అంత బాగా ఎంజాయ్ చేసాం అనమాట. అయితే చిన్నది ఏంటంటే ఇక్కడ వర్షిత్ ఒకసారి వెంకీ ఒకసారి వచ్చారు, ఇద్దరు ఒకసారి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అందరం కలిసి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అయితే నైట్ తిరిగాం సరే, ట్రైన్స్కి వెళ్ళాం, అన్నిటికి వెళ్ళాం. బట్ మన విజయవాడ అని తెలిసింది కొంచెం హై సిటీ కదా, మన బడ్జెట్కి తగ్గట్టు హోటల్స్ ఉండవు. మినర్వా గ్రాండ్ అని చెప్పేసి, తర్వాత డాల్ఫిన్ అని పెద్ద పెద్దవి ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఇంకా ఏదో 3 star 5 star టైప్లో ఉన్నాయి. బట్ అంత బడ్జెట్ మనకి ఎక్కడదని చెప్పేసి ఏదో హోటల్కి వెళ్ళాము, బ్లాక్ టైటిల్స్తో ఏదో ఉంది, నాకు పేరు గుర్తు రావట్లేదు. బట్ ఆ హోటల్లో అయితే రీజనబుల్ ప్రైసెస్ అనమాట. అంటే ఫస్ట్ మేము వెళ్ళాలా లేదని ఆలోచిస్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళి మెనూ కార్డ్ చూసిన తర్వాత రేట్స్ చూసి మళ్ళీ బయటికి రాలేము, అలా అని చెప్పేసి బయట ఉండిపోలేము. అక్కడ ఒక వర్కర్ ఆంటీని అడిగితే ఆడ నాకు ఏం రేట్స్ తెలియదమ్మా, ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. నేను వెళ్ళి చూసిన తర్వాత మన రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఇంకా వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకెళ్ళి కూర్చొని బటర్ నాన్ తర్వాత పన్నీర్ బటర్ మసాలా తినేసి ఇంకా అసలు ఎంత హడావుడిగా తిన్నామంటే ఫొటోస్ కూడా మర్చిపోయాను. ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలని కూడా. అప్పటికి వర్షిత్ చెప్తున్నాను తిని ముందని. బట్ ఫుల్ అనమాట, ఫుల్ బిజీగా. అంటే నేనేమో 9కి వెళ్ళిపోవాలి, వాళ్ళకేమో 9:30కి ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ ఏమో 8:30కే బయలుదేరిపోతుందని చెప్పేసి వీళ్ళు హడావుడి చేసేస్తున్నారు. సో ఇంత ఉండడం బట్టి ఇంకా మేము అనుకున్నాం లేదు స్పీడ్కి తినేసి వెళ్ళిపోవాలి. ఆ థాట్తో ఉన్నాం కాబట్టి వీడియో క్యాప్చరింగ్ అనేది ఇంకా అసలు జరగలేకపోయింది. అయితే దేవుడి దేవల సర్టిఫికేట్స్ అయితే నీట్కి తెచ్చేసుకున్నాం. తర్వాత ఇంకా నీట్ కౌన్సిలింగ్లో మనకి ఏది వస్తుందో సీట్ అది నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను అనమాట. అంటే నీట్ కౌన్సిలింగ్ జరగాలి, కౌన్సిలింగ్ తర్వాత ఏ సీట్ అలాట్ అవుతుంది అని చెప్తారు, తర్వాత ఎక్కడ సీట్ వస్తుంది అని చెప్తారు. సో ఇదంతా ఇప్పుడంటే మనకి కౌన్సిలింగ్ తర్వాత తెలుస్తుంది, మన ర్యాంక్కి ఏ సీట్ వస్తుంది, అది ఏ డిస్టిక్లో వస్తుంది అనేది వాళ్ళు చెప్తారు కౌన్సిలింగ్ ప్రకారం. సో కౌన్సిలింగ్ తర్వాత జరిగిన తర్వాత మనకి ఎక్కడ సీట్ వస్తుంది, ఎక్కడ అవైలబిలిటీ ఉంది, ఎక్కడ యాక్సెస్ ఉంది అనేది మనకి అప్పుడు అర్థమవుతుంది అనమాట. అప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో చేసి ఇక్కడ ఇలా జరిగిందా, నాకు ఇలా కౌన్సిలింగ్ అయింది, అదో సపరేట్ వీడియోలో మళ్ళీ పెడతాను. నేను బైపీసీ కదా, నేను బైపీసీ అంటే మ్యాక్సిమం బైపీసీ తీసుకుని చైతన్య నారాయణలో చదివే వాళ్ళకి, చైతన్య నారాయణ కాదు బయట ఎక్కడైనా సరే చదివే వాళ్ళకి ఒకే ఎగ్జామ్ ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం మేము. అలా ఫీల్ అవుతాం అనమాట. అంటే ఏం ఎగ్జామ్ అంటే నీట్. ఆ నీట్ రాయడానికి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే రాసే 3 గంటలకి 3 రోజుల నుంచి మేము అదే చేయాలన్నమాట. అంటే ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, అసలు అడ్మిట్ కార్డ్ మనం ఏమంటాం హాల్ టికెట్ అంటాం కదా, బట్ అక్కడ అడ్మిట్ కార్డ్ అంట, అంటే నేషనల్ వైడ్ కదా. సో అంత టెక్నాలజీ అంతా వేరు చాలా. అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకైతే ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్. మనకి ఫస్ట్ టైం కాదు కదా, మనకి ఉన్నాయి కాబట్టి పర్లా కొంచెం ఒక అనుభవం అయితే ఉంది. బట్ దానికి ఏంటంటే టీషర్ట్ వేసుకోవాలి, టీషర్ట్ ఉంటే కాలర్ ఉండకూడదు, కాలర్ ఉన్నప్పటికీ అది ఫుల్ హ్యాండ్స్ అవ్వకూడదు, షార్ట్ హ్యాండ్స్ అవ్వాలి, షర్ట్ అయినప్పటికీ ఫుల్ హ్యాండ్స్ అవ్వకూడదు, షార్ట్ హ్యాండ్స్ అవ్వాలి, జీన్స్ వేసుకోకూడదు, అలానే హెవీ పాకెటెడ్ ఫ్యాన్స్ వేసుకోకూడదు. అంటే ఇక్కడ జోబులు ఇక్కడ ఒళ్ళంత జోబులు ఉంటాయి కదా, అలాంటి ఫ్యాన్స్ అస్సలు వేసుకోకూడదు అనమాట. తర్వాత కాలర్ లెస్ ఉంటే మంచిది, కాలర్ ఉన్నా సరే కాలర్ అంతా ఎత్తి రాపిస్తారు అనమాట. ఇంకొకటి పెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు, పెన్స్ తీసుకెళ్ళకూడదు, బ్లాంక్స్ యూజ్ చేయకూడదు, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్. తర్వాత ఇక్కడ టీషర్ట్ మీద లేబుల్ ఉండకూడదు. ఇప్పుడు ఇలా ఉంది, ఇది ప్లెయిన్ టీషర్ట్, ఇది ఎక్కడెక్కడ ఫ్లోరల్స్ ఉంటాయి కదా. నార్మల్గా ఇక్కడ ఉండేసరికి ఇక్కడ మన పేరు అని సంథింగ్ అంటే ఏదో ఒక ఇమేజ్ ఇక్కడ వేసేసి ఇక్కడ వచ్చేసరికి ఏదో పేరు రాస్తారు కదా, అలాంటి అస్సలు ఉండకూడదు అనమాట. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్తో మనం మన ఫ్యాన్స్ కానీ తర్వాత మన కాస్ట్యూమ్ కానీ ఉండాలి.
అయితే తర్వాత ఏంటంటే వాటర్ బాటిల్, ఇంకొకటి ఏంటంటే మర్చిపోయాను, వాటర్ బాటిల్ మనకి స్టీల్వి సిల్వర్వి అక్కడ మేము ఇది తాగుతాం అస్సలు లెక్క చేయరు మనల్ని. తీసుకెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే ట్రాన్స్పరెంట్ బాటిల్ ఉండాలి, తర్వాత ర్యాపర్స్ ఉండకూడదు, చుట్టూ ర్యాపర్స్ తీసేసి ఫుల్గా ట్రాన్స్పరెంట్ అంటే లోపలే ఉందో బయటకు కనిపించేలా ఉండాలన్నమాట. టీషర్ట్స్ అయితే నేను అప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాను, నా దగ్గర టీషర్ట్స్ ఉంటాయి బట్ అన్ని లేబులింగ్ ఉన్నాయి, మళ్ళీ కొత్తది కొనాలి, జస్ట్ 2 days ఉన్నాయి, ఏం చేయాలి ఆలోచిస్తూ ఉన్నా. నాకు ఏం తోచట్లా ఇప్పుడు కొనాలి అంటే రైట్ కొనొచ్చు, బట్ నేను నా ఫీల్ ఏంటంటే ఏదో కొనేస్తాం 100 రూపీస్తో 200 రూపీస్తో, తర్వాత అది వేయకపోవచ్చు, తర్వాత అది అంటే వేస్ట్ అయిపోతుందేమో అని చిన్న థాట్, ఒక చిన్న పిసినారి అనుకోవద్దు కానీ నార్మల్గా ఒక చిన్న థాట్. అయితే ఈ టైంలో నేనేమనుకున్నానంటే సరే షర్ట్ కానీ టీషర్ట్ కానీ ఏదో ఒకటి వేసుకెళ్ళిపోదాంలే, అక్కడ ఇష్యూ అయితే చూసుకుందామని. బట్ ఒక రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు నైట్ వెంకీ ఏం చేశానంటే ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఈ టీషర్ట్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ టీషర్ట్. నిజంగా ఎగ్జామ్ కోసమే నేను ఫస్ట్ అదే అనుకున్నాను, ఎగ్జామ్ కోసమే ఈ టీషర్ట్ యూజ్ చేయాలని. నా సైజే చూడడానికి అలా ఉందేమో కానీ పర్ఫెక్ట్ ఫిట్ అనమాట. నేను చాలా వీడియోస్ చేశాను ఈ టీషర్ట్ వేసుకుని, అంత ఇష్టం నాకు. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న గిఫ్ట్ అయినా పెద్ద గిఫ్ట్ అయినా మనస్ఫూర్తిగా మన ఫ్రెండ్ ఇస్తుంది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. వాడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు నైట్ ఇచ్చి పక్క ఇది వేసుకుంటూ మరి నువ్వు చెప్పవలసిన లేదు, నాకుంది ఇది, నాకు ఇంక వేరే దిక్కులేదు, ఇదే వేసుకుంటానని చెప్పేసి ఇదే వేసుకున్నాను. తర్వాత నీకు అలా ఇది వెంకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అలా నిన్న షాపింగ్కి వెళ్ళాం కదా, అంటే షాపింగ్ పర్పస్ కాదు, ఫస్ట్ సర్టిఫికేట్స్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్యాంట్లూమ్స్ అని ట్రెండ్స్ అని వీళ్ళు తిరిగారు కదా వర్షిత్ వాళ్ళతో పాటు. వెళ్తే వర్షిత్ వాళ్ళ మమ్మీ కాల్ చేసి నాతో ఏం చెప్పకుండా వాడితే ఏంటంటే సర్ప్రైజ్గా నువ్వు ఒక టీషర్ట్ కానీ షర్ట్ కానీ వాడికి తీసుకో అని చెప్పారు. నాకు అది తెలియదు కదా. ఫస్ట్ నేనేమనుకున్నానంటే వాడు సెలెక్ట్ చేస్తున్నాడు, అరే నీలాంటి పర్సన్ ఒకడు ఉంటాడు, నా ఫ్రెండ్ మా ఊర్లో ఉన్నాడు, వాడికి ఒక మంచి షర్ట్ కానీ టీషర్ట్ కానీ చూసుకోవాలంటే నాకు ఎక్కడో డౌట్ పడుతుంది, వీడేంటి ఇలా అంటున్నాడు అని. సరే తర్వాత సరేలే ఉండొచ్చు, మనం అక్కడ ఎందుకులే పాపం మనల్ని సజెషన్స్ అడుగుతున్నారు కదా, మనల్ని ఎందుకు మనం అని చెప్పేసి నేను ఇలా అలా అని చెప్తున్నా. కలర్ అంటే తెలియదు కదరా, కలర్ ఎలా ఉంటాడంటే నీ కలర్ అంటాడు, హైట్ అంతా నీ హైట్ అంటాడు, వెయిట్ అంతా నీ వెయిట్ అండి. ఇంకా అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది, బట్ అప్పటికి ఎగ్జాక్ట్గా తెలియదు. కుర్తాస్ చూస్తున్నాం అనమాట, షార్ట్ కుర్తాస్ అంటారు కదా, అవి చూస్తుంటే ఇదిగోండి ఇది గిఫ్ట్. చాలా బాగుంది కదా, ఇద్దరు బ్లాక్ అండ్ వైట్, వాడు బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాడు, వీడు బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాడు. హాఫ్ కుర్తా ఇలా వస్తుంది, వచ్చేసేమో ఇంకా చైనీస్ కాలర్ వచ్చేసి చైనీస్, తర్వాత ఇక్కడ దాకా బటన్స్ వస్తాయి, అంటే మనకి ఇక్కడ దాకా బటన్స్ వస్తాయి. ఇదంతా హాఫ్ కుర్తా అనమాట, ఇలాంటిది ఇచ్చాడు. అయితే చాలా పొలైట్గా ఉంటాడు, అసలు ఎంత పొలైట్ అంటే అంతే, ఇంకా మెతక అనేది ఇంకా తక్కువ వర్డ్, అంత మంచివాడు. అయితే ఇది ఇచ్చాడని చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నా, బట్ ఇది సెకండరీ, బట్ అది ప్రైమరీ. ఫ్రెండ్షిప్ అనేది ప్రైమరీ కదా ఎవరికైనా. అయితే ఇంక ఇచ్చేసరికి తర్వాత ఏంటంటే వేరే కవర్ ఎగ్జాక్ట్గా తీసుకుని కవర్ ఇది మాత్రం సపరేట్గా పెట్టాడు. నాకు డౌట్ అర్థమైపోయింది, వీడు తీసుకుంది నాకే అని. బట్ నేను బయట చెప్పలేను, వద్దని చెప్పలేము వాళ్ళని, ఓకే ఇవ్వు అని చెప్పలేము. ఇవ్వు అంటే అదొక చిన్న వేరేలా ఉంటుంది, వద్దు అంటే వాళ్ళని ఎక్కడ హక్ చేసిన వాళ్ళు అవుతాం. పైగా వాళ్ళ మమ్మీ చేత చెప్పించాడు. చాలాసార్లు నాతో 2-3 times ఫోన్లో కూడా మాట్లాడతారు. మమ్మీకి అయితే వెంకీ అన్న వర్షిత్ అన్న చాలా ఇష్టం. అసలు వాళ్ళిద్దరు మాటలంటే, వర్షిత్ మాటలు అయితే ఇంకా చాలా చిన్నపిల్లల్లో ఉంటాయంటారా, అసలు అంత మెత్తగా మాట్లాడతాడేంట్రా అంటది. వెంకీ అయితే ఏంటి అంత ధైర్యం వాడికి, అసలు చాలా మంచి పర్సన్, అసలు నీకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ దొరకడం. ఇట్లా చాలా అంటే ఇద్దరని కాదు, ఇంకా ఓబ్లేష్ అని, తర్వాత డానీ అని చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అందరికీ మమ్మీకి తెలుసు నా ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరు ఎలాంటి వాళ్ళని, చాలా లైక్ చేస్తారు మమ్మీ కూడా. ఇప్పుడు పిలుస్తారు వాళ్ళని రమ్మని అని, బట్ ఈ టైంలో వాళ్ళు రాకూడదు. ఈ టైంలో అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఇంట్లో జరిగింది. సో 21 days దాకా ఎవరైనా రావచ్చు, బట్ వర్షిత్ వాళ్ళు కొంచెం బ్రాహ్మిన్స్ టైప్ అనమాట, అందుకని రారు, ఈ టైంలో రారు. తర్వాత వాడికి బెంగళూరులో కౌన్సిలింగ్ ఉంది, అప్లై చేస్తున్నాడు, ఇవన్నీ అందుకని చెప్పేసి ఇంత ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి రావట్లేదు. అయితే ఇది ఎంత నచ్చినాయంటే అంత నచ్చినాయి. ఇదైతే ఎప్పుడు వాడుతూ ఉంటా, ఇది మాత్రం ఒక స్పెషల్ అకేషన్కి యూజ్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. అది ద బెస్ట్ అవ్వాలి అకేషన్, దానికి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది వేసుకున్నానని చెప్పి వీడియో యూట్యూబ్లో పెడతాను, అలానే వాడికి కూడా పెడతాను. అయితే ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ డాడీకి అంటే అంకుల్కి జాగింగ్ చేస్తారు ఎర్లీ మార్నింగ్. తర్వాత ఫ్యాంట్ ఉంటుంది కదా, చాలా ఈజీగా ఉండాలి. అంటే అంకుల్ వచ్చేసి స్కూల్లో టీచర్, గవర్నమెంట్ టీచర్. అయితే ఎర్లీ మార్నింగ్ జాగింగ్కి ఎంత పంచె లుంగీలు ఉన్నా సరే ఫ్రీగా జాగ్ చేయరు కదా.
అందుకని చెప్పేసి వీడేమో డాడీకి చూడాలి అంటాడు. వీడి కోరిక ఏంటంటే నాకు డాడీకి ఇద్దరు ఒకేలా ఉంటే చాలా బాగుంటాయి. అప్పటికి ఉన్నాయంట చాలా, బట్ ఇంకా ఇష్టం ఇంకా అలానే. అయితే లాస్ట్కి అసలు ఎక్సెల్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. అన్నీ ఎస్ ఎం ఎల్ వరకే ఉన్నాయి, బట్ చూడు లాస్ట్లో ఉండొచ్చేమో అని లాస్ట్ లేస్తేనే ఎక్సెల్. అయితే వాడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే అసలు నిజంగా ఏంటి చిన్న పిల్లోడు ఏంటంటే పిచ్చి అడిగంటే వాళ్ళ డాడీ అన్నా మమ్మీ అన్న అంత అసలు మాతో ఉంటాడు. కానీ ఒకవైపు బ్లూటూత్లో మమ్మీ వాళ్ళతో మాట్లాడతాడు, ఒకవైపు మాతో మాట్లాడుతుంటాడు. అయితే ఎంత ఎంజాయ్ చేస్తామంటే నిజంగా చాలా ఎంజాయ్ చేసేసాం. నిజంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ అంటే నేను ఇప్పుడు చదువుకున్న వాటిలో ఎప్పుడు ఎంజాయ్ చేయలేనిది అప్పుడప్పుడు చేస్తాము, బట్ అది అకేషనల్గా. పర్సనల్గా ఇలాంటి టైమింగ్స్లో బయటకు వెళ్ళడం అనేది చాలా టఫ్. ఎందుకంటే షాప్ చూసుకోవాలి, తర్వాత మాకు ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా మనకి ఇండివిజువల్గా, అవి ఉండాలి. సో ఇవన్నిట్లో మళ్ళీ నేను విజయవాడ వెళ్ళడం, తర్వాత ఫ్రెండ్స్ మీట్ అవ్వడం, ఇదంతా చేయడం అనేది ఇంకొక సెకండరీ పార్ట్ అనమాట. అది ప్యాలెల్ యూనివర్సిటీ టైప్ అనమాట. అంత బాగా జరిగింది. అయితే ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. తమ్ముడికి కౌన్సిలింగ్ అయిపోయింది, బట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఇదంతా ఎలా జరిగింది, అసలు అయిందా లేదా, అసలు ఏం చేస్తున్నాం నెక్స్ట్, తమ్ముడికి ఏంటి, తమ్ముడు ఇంజనీరింగ్కి వెళ్ళాలి అది ఎక్కడ, నేనేమో మెడిసిన్కి వెళ్ళాలి అది ఎక్కడ, ఇవన్నీ ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఈ వీడియోస్లో. మీరు ఎలానే చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్లో దినేష్ రాహుల్ అని ఉంటుంది, 318 ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడికి వచ్చేసరికి దినేష్ రాహుల్ అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే లాగ్స్ ప్రకారం కానీ ఇంకెక్కడికైనా వెళ్తే కొత్తగా చూపించడం కానీ ఇలా ఎప్పుడు చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ ధన్యవాదాలు.